జనగాంలో టిప్పు సుల్తాన్ వారసునంటూ ఒక వ్యక్తి కోట్లు కొలగొట్టాడు. హన్మకొండ రోడ్లో కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ సుల్తాన్ రాజు హాస్పిటల్కి వచ్చిన వారితో తాను టిప్పు సుల్తాన్ వారసునంటూ నమ్మబలికాడు. తనకు కర్ణాటక ప్రభుత్వం నుండి 700 కోట్ల రూపాయలు వస్తాయని, ఆ డబ్బుకు దానికి ట్యాక్స్ కట్టాలని ఒకరి దగ్గర 1,70,00,000 తీసుకున్నాడు. అలాగే ఇతర వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని మొత్తం 6 కోట్లతో ఉడాయించాడు. 2024లో పరారై నిన్న జనగాం రావడంతో పోలీసులకు సమాచారం అందుకుని అతన్ని అరెస్ట్ చేశారు. రోజున ఎండి వసీం అఖ్తర్ జనగామకు చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి వెళ్తే మాకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు నేను టిప్పు సుల్తాన్ వారసుని, తర్వాత ట్రస్ట్ చైర్మన్ని, నాకు ఆ ట్రస్ట్ నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి అతనికి డీడీ చెక్ చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజీ జనగామలో కడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అవడం వల్ల అతని మాటలు నమ్మి నిజంగానే ఈ డబ్బులతో మెడికల్ కాలేజ్ కడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తానే ఉద్దేశంతో అతనికి 1,17,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్ మొత్తానికి మూత పెట్టి ఇక్కడి నుంచి జనగాం నుంచి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అతని గురించి మేము వెతుకుతున్నాం. అతను నిన్న సాయంత్రం అతను హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతని హాస్పిటల్కి సంబంధించిన చూసుకుందామని వస్తే మేము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే